అన్నీ కూడా మీరు అన్నారు. సో సామాజిక సమీకరణాల లెక్క ప్రకారం కేసీఆర్ గారు ఎవరు సమర్థులు లేనట్టుగా అన్నీ కూడా అగ్రవర్ణాల కింద ఆ మినిస్ట్రీలు అన్నీ కూడా పెట్టుకుని పరిపాలన చేశారు. ఈరోజు మేము ఏదైతే సామాజిక సమీకరణాలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఆ రకమైనటువంటి పరిపాలన మేము ముందు కొనసాగించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. సో గత ప్రభుత్వం లాగా మా ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఏంటి మీరు మంత్రుల్ని నియమించడంలో అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? అయితే ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు బాగా చేసిండ్రు ఎవరు అది లేకుండా మనం మాట్లాడుకుంటేనే బాగా అండి. అయితే ప్రతి ప్రభుత్వాలలో ఆయా పార్టీలు ప్రాంతీయ సమీకరణాలు, మత సమీకరణాలు, కుల సమీకరణాలు, తర్వాత జాతి సమీకరణాలు, ఇట్ మీన్స్ మహిళలు పురుషులు, ఇవన్నీ రీచెక్ చేసుకున్న తర్వాతనే ఒక సమీకరణ పద్ధతిలోనే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఉన్నాయి 18 శాఖలు కాబట్టి 18లో ఇప్పుడు 12 ఫుల్ఫిల్ అయినట్టున్నాయి ముఖ్యమంత్రితో పాటుగా. ఇంకా ఆరు అట్టే ఉన్నాయి. అయితే ఆ ఉన్నాయన్ని ప్రధానమైనటువంటి శాఖలు కావంటే వాస్తవంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి విభాగము అనేది శరీర భాగం అనేది ప్రతి దానికి దేనికి అదే ప్రత్యేకత సంతరించుకొని ఉంటది. అట్లనే ప్రభుత్వం కూడా శరీర భాగాలతోటి మనము ఆలోచన చెయ్యాలి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న 6 శాఖలు అవి అప్రధానమైనవి అనడము అది శోచనీయం. అట్లా మరి అనకూడదు. అయినా కూడా మరి ఆరు శాఖలను ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే మరి వాస్తవంగా మరి సమర్థులైన ఎమ్మెల్యేలు లేకపోతే ఆ విధంగా చేసే అధికారం ఒక ముఖ్యమంత్రికి ఉంటది. అందుకే మరి అసమర్థులు ఉన్నారు అని ఇది చూపెట్టడానికి గాను ఆయా ముఖ్యమంత్రులు చేస్తూ ఉంటారు. అది చెప్పలేని కొన్నేమో వాళ్ళ మాట నడిపించుకోవాలి, తన వర్గానికి ఇవ్వాలి, తన వర్గానికి తన నచ్చిన వాళ్ళకి ఇవ్వాలనే కోణంలో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు తానన్నట్టే ఇప్పుడు వెంకట్ గారు అన్నట్టే సరే మాదంటే ప్రాంతీయ పార్టీ మా ఏమో వాళ్ళు అన్నట్లే 1,00,000 తప్పులు జరిగిన పార్టీ 10 సంవత్సరాల నుండి. కానీ మరి వాళ్ళు ప్రజాపాలన అనుకుంటూ ఎక్కడ ప్రజాపాలన నడుస్తుంది అనేది యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు గమనిస్తూనే ఉన్నారు ఈ 9 నెలల నుండి. మరి అన్నప్పుడు ఇంకా మరి ప్రజలే మీరే ప్రజలు అన్నప్పుడు ఇప్పుడు మేమేం మాట్లాడినా కూడా రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాం అనేది ఒక అపవాదం మా మీద ఉంటది. కాబట్టి ఇక మేము మాట్లాడకపోవడమే అనేది మంచిదండి. ఎందుకనంటే ఈ రోజు చూడండి 22, 23వసారి ఈ రోజు ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి గారిది. మరి 23 సార్లు వెళ్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. టిపిసిసి అధ్యక్షుని పెట్టుకోనికే 9 నెలలు. ఎగ్జాంపుల్ చెప్తానే. 6 మందిని మరి మంత్రులను చేసుకోవడానికి ఇంకెన్ని నిలబడుతుందో తెలియదు. కానీ పోవడం మాత్రము ఈ పదవుల పంపకాలు, మంత్రివర్గ విస్తరణ అనే విషయంలోనే ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇప్పటిదాకా ఏమి డెలివరీ కాలే, ఏ ప్రకటన కాలేదు ఏమి. అంటే మేమేమంటున్నామంటే వాస్తవంగా సరే ఇన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలని, పార్లమెంట్ ఎన్నికలని మీరు దాటవేత వైఖరితో ఏదైతే మీరు ప్రజలను మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నారో, పరిపాలన అందిస్తా ఉన్నారో, మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వ అధికారులను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆల్ డిపార్ట్మెంట్స్ ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు A to Z తెలుసుకున్న తర్వాత ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన పద్ధతిలోనే మనం ఆలోచన చేస్తే రుణమాఫీ 17,500 కోట్ల రూపాయలు మాత్రమే మొన్నటి వరకు అయినాయి, ఇంకా అవుతుంది అని చెప్పి తానే చెప్పారు. కాబట్టి దాంట్లో ఇంకా పంచాయతీ ఏం లేదు. ఇప్పుడు ఏదో ఆ మంత్రి అన్నాడు, ఈ మంత్రి అన్నాడు అన్నట్టు లేదు. అంటే రుణమాఫీ అనేది 31,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినామని ఆగస్టు 15వ తారీఖు బైరా సభలో అనౌన్స్ చేసినటువంటి ముఖ్యమంత్రి అదే నోటితోటి 17,500 కోట్ల రూపాయల మాత్రమే మేము జమ చేసినాం అన్నట్టు మనకు గత వారం రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లనే 6 గ్యారంటీలలో సరే ప్రత్యేకమైంది రుణమాఫీ కాబట్టి ఆ రుణమాఫీ
లో ట్విస్ట్ ఏంది అని అంటే షరతులు వర్తిస్తాయి అనేది ఒకటి ట్విస్ట్ లో భాగంగా ఇప్పుడు బ్యాంకర్లకు ఏం చెప్పెట్టారంటే మీరు మిత్తి డబ్బులు కడితే మాత్రమే ₹1,00,000 రుణమాఫీ జరుగుతుంది, 1,50,000 రుణమాఫీ జరుగుతుంది, 2,00,000 రుణమాఫీ జరుగుతుంది. ఎనఫ్ ఇప్పటిదాకా మీరు కాలేదు. మా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ప్రజల కోసం అని చెప్పి హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది బిఆర్ఎస్ పార్టీలో. మరి అందిన సమాచారం మేరకు ఇప్పటిదాకా కూడా మరి దాదాపుగా సగానికి సగము పంచాయతీలు అట్లనే ఉన్నాయి, ఇంకా తెగలేదు. అన్నప్పుడు మనము నిజంగానే ప్రజా పరిపాలన అంటే మొట్టమొదలు రాజకీయాలు కేసీఆర్ నేమ్ తిట్టాలి, కేసీఆర్ ఫ్యామిలీని ఏం తిట్టాలి, లేదు భారతీయ జనతా పార్టీని ఏమని తిట్టాలి, మోదీని ఏం తిట్టాలి అనేది పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి నీకు అధికారం ఇచ్చిన తర్వాత నీవు ఇవన్నీ మర్చిపోయి అసలు ఏ ఊర్లో ఏం జరుగుతా ఉన్నది, ఏ అధికారి పనిచేస్తున్నా లేదా, మరి యూపీఎస్సీ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, మరి జిల్లా అధికారులు, మరి డివిజనల్ అధికారులు పనిచేస్తున్నా లేదా ఇవి చెక్ చేసుకుంటూ నువ్వు ప్రజా పరిపాలన చేయాలి. గాని 24 గంటలు నువ్వు బయట 23 సార్లు నువ్వు ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏముందండి? సరే పోయినావు, పోతే మరి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు ఎన్ని తెచ్చావు లెక్క చూపెట్టాలిగా. అంటే ప్రజాధనాన్ని నీ సొంత పనుల కోసం వాడుకుంటున్నావు అనేది ముఖ్యమంత్రి గారు 23 సార్లు పోవడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ పనులు ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోవాలి. ఇది వాస్తవం. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టొద్దు. ఓన్లీ ప్రధానమంత్రి గారిని కేంద్ర క్యాబినెట్ మీ ప్రభుత్వంలో ఖర్చు చేయలేదా? మీ ప్రభుత్వంలో ఖర్చు చేయలేదా? రైతులకు అంటే ప్రజాధనం కదా, అదంతా ప్రజాధనం కదా అండి. పక్క రాష్ట్ర రైతులకు మీరు డబ్బులు పంచిపెట్టడం ప్రజాధనం కాదు. అయితే తెలంగాణ రాష్ట్రం అనేది చాలా పెద్దది. కేసీఆర్ గారి యుద్ధము ఇంకా ముగియలేదు. హైదరాబాద్ నిజాం స్టేట్ ఎంత పరిధి అయితే ఉండదో దట్ బిలాంగ్స్ టు తెలంగాణ అన్నప్పుడు ఇక్కడ మహారాష్ట్ర గాని లేదు ఇక్కడ కర్ణాటక గానికి సంబంధించిన మొత్తం తెలుగు ప్రజలు ఆయా రాష్ట్రాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మానవీయ దృక్కోణంతో ఒక పెద్దన్నగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయము చర్యలు చేపట్టడము ఇవ్వడము అనేది అది తప్పు కాదండి. అది మానవీయ దృక్పథంతో ఇవ్వడం జరిగింది, తప్పేం లేదు కదా. మరి ఇప్పుడు వరద బాధితులకు ఏమిస్తున్నారు? వరద బాధితులకి ఏడిస్తున్నారు. ఇప్పుడు మీరేమిస్తున్నారు? అదే మరి మానవీయ కోణం అన్నప్పుడు పక్క రాష్ట్రం రైతుల మీద మీకున్న ప్రేమ సొంత రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న వరద బాధితుల మీద లేకుండా పోయిందా మీకు? లేదండి. మా హరీష్ రావు గారు మేము ఇప్పుడు కాంగ్రెస్ లాగా భారతీయ జనతా పార్టీ లాగా షోపుటాపులు చేసే అలవాటు మా కేసీఆర్ గారికి లేదండి. మా కేసీఆర్ గారు లోపాయకారిగా బియ్యాలు, కారము, తర్వాత ఉప్పు, నూనె, తర్వాత అన్ని వంట వస్తువులు అన్ని కూడా కింద ఉన్నటువంటి మరి అసెంబ్లీ ఇన్ఛార్జీల ద్వారా పార్టీ కార్యకర్తల ద్వారా ఆల్రెడీ పంచుతూనే ఉన్నాడు, ఇంకా పంచుతూనే ఉన్నాడండి. అవి వీళ్ళలాగా మేము ఫోటోలు పెట్టుకొని వీడియోలు తీయమండి అడిగాను చాలా ప్రతిపక్ష నేతగా బయటకు రాలేదు. అదే కదా, కనీసం ఒక వరద బాధితులు పరామర్శించడానికి కూడా రాలేదు. విజయార్య గారు అంటున్నారు చాలా అంటే లోపాయకారుగా సింపుల్ గా ఇచ్చేస్తున్నాను అంటున్నారు. మేమేమంటున్నాం అంటే ప్రజల పక్షాన ఉండాల్సిన వ్యక్తి 10 సంవత్సరాల అధికారం అనుభవించారు. ఈ రోజు ప్రజలు వరదలో ఉన్నప్పుడు మీరు బురద రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడ వచ్చి వాళ్ళని పరామర్శించినా అయిపోయి ఉండే. ముఖ్యమంత్రి గారు పర్యటన ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ గారు లొల్లి పెడితే మేము ఇక్కడ స్పందించినామండి. సార్ విజయార్య గారు ఒక విషయం అంటే విజయార్య గారు లొల్లి పెట్టిన తర్వాతనే మా ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జీలు లొల్లి పెట్టినాక సరే కేసీఆర్ పోలేదు, కేటీఆర్ అని వెళ్ళారా? కనీసం హరీష్ రావు తప్పితే కేటీఆర్ అని వెళ్ళాడు. అదే ట్విట్టర్ లో స్పందించారు. కావాలండి నేనేమంటున్నా అంటే మీరు 100% మీరు వాళ్ళనే కోర్టు చేస్తే నేను జవాబు చెప్పలేను. కోర్టు చేయడం కాదండి, ఒక పార్టీ కార్యకర్త అయినా కేసీఆర్ నేను కాదండి విజయ్ గారు మేం కాదు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఏం చెప్తారో దాని మీద వినండి, మీకే చెప్తుంది. సరే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటపాటి నాయుడు గారు చెప్పండి. నాయుడు గారు, సో ఏంటి సార్ నిజంగానే మరి మంత్రివర్గ విస్తరణ మీద మరి బీజేపీకి ఉన్నటువంటి
అభిప్రాయం ఏంటి? ఎందుకంటే దాదాపుగా ఏ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఆ మంత్రిత్వ శాఖలు అనేవి కూడా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఏదైనా సమస్య ఉంటే అన్ని శాఖలు సమర్థవంతంగా